తీసుకోండి, షర్బత్ తాగండి. గోవిందయ్య గారు, ఇదిగో తీసుకోండి బాబా షర్బత్. రండమ్మా రండి, షర్బత్ తాగండి. రండి 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 బాబు రండి, తీసుకోండి. ఇదిగో నీళ్లు కూడా తాగని వ్రతం కదా, అటువైపు చూసినా కూడా పాపమే. ఉపవాసం భంగం అయిపోతుంది, తెలిసిందా? ఇదిగో గంగా, ఎవరు చూడకుండా తాగి. నీకు చాలా దాహంగా ఉండుంటుంది కదా. తినాలని ఆలోచన కూడా మనసులోకి రాకూడదు. వచ్చిందంటే ఉపవాసం అంతా వ్యర్థమైపోతుంది. 24 గంటల పాటు అన్న పానీయాలు కూడా ఉండవు నీకు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ సుధా చూడు వెళ్ళి దానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. నీళ్లు కూడా లేని ఉపవాసం దానికి అలవాటు లేదు. పర్వాలేదు అమ్మగారు, ఆ పిల్లకి ఏమీ అయిపోదులేండి. చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పిందిగా, ఎంత పొగరుగా మాట్లాడింది. ఒకసారి పూర్తిగా ఉపవాసం ఉంటేనే దానికి తెలిసొస్తుంది ఉపవాసంలో కష్టమేమిటో. మనలాంటి వాళ్ళకి బతకడం కూడా ఎంత కష్టమో తెలుస్తుంది. దీనివల్ల దాని మనసులో మన మీద కొంచెం గౌరవం పుడుతుందేమో. ప్రస్తుతం దానికి మనమంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఇక ఇక ముందు కూడా ఎంత మాత్రం ఉండబోదు నేను చెప్తున్నాను. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే. భగవంతుడా, ఈ పిల్ల పరిస్థితి చూడడం నా వల్ల కావడం లేదు. ఆయనేమో గంగ నాకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. జరగకూడదు జరిగితే తనేమో ఉపవాస నియమాలన్నీ పాటిస్తానంటుంది. చాలా మొండిది, ఎంత చెప్పినా వినిపించుకోదు. నిజమే, ఏదైనా నియమం భంగం అయితే అత్తయ్య గారు తప్పకుండా తిడతారు. ఈ ఉపవాసం నుంచి విమోచనం లేదా? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. గంగ చేత ఉపవాసం ఎలాగైనా మానిపించాలి. కానీ అది ఎలా? హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే హరే. పాడు. హరే రామ 21 రొట్టెలు గోమాతకు తినిపించి రావాలి. దగ్గరలో ఎక్కడైనా ఉంటే చూసి తినిపించిరా పో. ఏమైంది? ఆకలేస్తుందా? నీ వల్ల కాదని నాతో చెప్పేయొచ్చు కదా. చెప్పే సుధా పిన్నమ్మా, నేను ఓడిపోయాను అని చెప్పే. నేను ఓడిపోలేదు సుధా పిన్నమ్మ. ఈ ఉపవాసం పూర్తి చేసి చూపిస్తాను. అలాగే నా చేతులతోటే ఆ ఆవుకి రొట్టెలు తినిపించి తీరుతాను. వద్దు గంగా, నువ్వు చేయలేవు. నీ ఉపవాసాన్ని విరమించుకోవాలి. నువ్వేదైనా తిని తాగాల్సిందే, తప్పదు గంగా. రండమ్మా రండి, షర్బత్ తాగండి.
రండయ్యా రండి. రండమ్మా రండి. ఇదిగో గంగా తాగే. ఏమీ అవ్వదు, నానమ్మకేమీ తెలియదులే. తీసుకో, తాగు. తీసుకో, తాగు. అవును గంగా, కొంచెం తాగమ్మా. చూడు నీ పెదాలు ఎలా ఎండిపోతున్నాయో. అయినా నువ్వేం బెంగపడకు. పిల్లలు చేస్తే ఎలాంటి పాపం అంటదు. పిల్లలంటే దేవుడికి కూడా చాలా ముద్దు. కొంచెం తాగమ్మా. తీసుకో. వద్దు గోవిందయ్య గారు, దొంగతనంగా ఏమీ తినను, ఏమీ తాగను. అలాగే జాలిపడిచ్చేదేది నాకొద్దు. గోమాత ఎక్కడుంటుంది? పూజ అయ్యే లోపల గోమాతకి ఇవి తినిపించాలి. బహుశా ఆ వీధిలో ఉండొచ్చు, లేదంటే ఆ గుడి దగ్గర ఉండొచ్చు. ఇదిగోండి గోవిందయ్య గారు. కనిపించడం లేదే. పద, అక్కడికెళ్ళి చూద్దాం రా. రోజు ఇక్కడ బోలెడు నావులుండేవి, రిక్షా కూడా అడ్డుపడేవి. ఈవేళ ఇంత వెతికినా దొరకట్లేదు. గంగా, ఒకవేళ ఆవు కనిపించలేదంటే? సాగర్, అదిగో. ఇదిగో కొంచెం పట్టుకో. ఇవాళ నువ్వు కడుపు నిండా తినుంటావు కదా గోమాత, కానీ ఈ రొట్టెలు కూడా తిని. నేను నా ఉపవాసం పూర్తి చేయాలిగా.
ఏదైనా నియమం భంగం అయితే అత్తయ్య గారు తప్పకుండా తిడతారు. ఈ ఉపవాసం నుంచి విమోచనం లేదా? ఏంటి రొట్టెవ్వు. అన్ని రొట్టెలు తినిపించేసావుగా నువ్వు గోమాతకి? నిజమా? 21 రొట్టెలు తినిపించేసానా నేను? ఆ, పద, నీ పని అయిపోయిందిగా, ఇంటికెళ్దాం పద. కేవలం అన్నపానీయాలు మానేసినంత మాత్రాన సరిపోదు. ఈ ఉపవాసంలో ముఖ్యమైన నియమం ఆకలిని అదుపులో ఉంచుకోవడంతో పాటు మన మనసుని, మన కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోగలగాలి. హరే కృష్ణ హరే మురారి. అయిపోయింది సుధా పిన్నమ్మ, ఆ రొట్టెలన్నీ పెట్టేశాను. అన్ని పెట్టేశావా? అవును. మొత్తం 21 పెట్టేశావా? చూసావా సుధా, ఆ రోజు నువ్వేదో చాలా గట్టిగా చెప్పావు కదూ, అమ్మగారు మీరు ఆచారాలన్నీ పాటిస్తారు కదా, ఈ పిల్లకి నేర్పించలేదన్నావు. చూసావా, నా నీడలోకొచ్చాక ఈ పిల్ల ఎంత మారిపోయిందో చూడు. ఉం? కఠోరమైన ఉపవాసం చేసింది తను. ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూనే వస్తోంది. ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది అమ్మగారు. భ్రష్టు పట్టిపోయిన దాన్ని సంస్కారవంతురాల్ని చేశారు మీరు. కూర్చో ఇక. ఇవాళ 108 సార్లు ఓం వాసుదేవాయ నమః అంటూ జపించాలి నువ్వు, అది కూడా బిగ్గరగా. ఇక్కడున్న వాళ్ళందరికీ వినిపించేలా ఉండాలి. కూర్చో. బిగ్గరగానా? పొద్దు నుంచి పిల్ల ఆకలి దప్పులతో ఉంది, మంచినీళ్ళు కూడా తాగలేదు, గొంతు ఎండిపోయి ఉంటుంది. అలా ఉండగా 108 సార్లు అంత బిగ్గరగా ఎలా చెప్తుంది? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఈ ఉపవాసం చాలా కష్టమని. కానీ ఈ అమ్మాయి చాలా ఖచ్చితంగా చెప్పింది నాకు, అదేం పెద్ద కష్టం కాదు, చేస్తాను అని. చేయనివ్వండి మరి. ఈ ఉపవాసానికి అన్ని నియమాలని, పద్ధతులని ఈ అమ్మాయి ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. లేదంటే ఒప్పుకోమనండి, తన వల్ల కాదని. అంతేగా అమ్మగారు? సుధా, నువ్వు సరిగ్గానే చెప్పావు. ఏ పిల్ల, కూర్చో. 108 సార్లు బిగ్గరగా జపించడమే కదూ, జపిస్తాను. వద్దు, అది నీ వల్ల కాదు. నా వల్ల ఎందుకు కాదు? నానమ్మ ఎలా చేయమన్నారో అవన్నీ చేశానుగా నేను, మరి ఇవి మాత్రం ఎందుకు చేయలేను? నిజం చెప్పనా, నువ్వు 21 రొట్టెలు తినిపించానన్నావు కదా ఆవుకి, 20 తినిపించావు నువ్వు. ఇది చూడు, ఒక రొట్టె ఉండిపోయింది.
అయితే నువ్వే ఈ రొట్టె దాచేసావా? గోమాతకి అన్ని రొట్టెలు పెట్టేశామని నాకు అబద్ధం చెప్పావా? చెప్పు, అబద్ధం చెప్పావు కదూ? చెప్పు సాగర్, అబద్ధం చెప్పావా? నీ ఉపవాసం చెడిపోయింది, ఇంకేం లాభం లేదు.